హాయ్ అండి, అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా వరలక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంగసాయి ముచ్చట్లు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వరలక్ష్మీదేవి పూజ శుభాకాంక్షలు అందరికీ కూడా. నేను పూజ ఎలా చేసుకున్నానో, ఏవేవి నైవేద్యాలు ప్రిపేర్ చేశానని తెలుసుకోవాలనుకున్నారా? అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. పూజ ముందు రోజు నైటే మొత్తం ఇల్లంతా కూడా డెకరేట్ చేసుకున్నాను. అలాగే గడపకు తులసమ్మ దగ్గర కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టాను. ఎందుకంటే పూజ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం కదా. ఎర్లీ మార్నింగ్ లేచి అవన్నీ చేయాలి, పూజ చేయాలంటే చాలా లేట్ అవుతుంది. అందుకనే నేను ముందు రోజు నైట్ అయితే ముగ్గులు అవి పెట్టేసుకున్నాను. ఆ రోజు 4:34కి అయితే లేచాను. 5 కల్లా మొదటి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మా పూజ గది అండి. పూజ గది వ్లాగ్ కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఒక రోజు అయితే పూజ గది వ్లాగ్ అయితే చేస్తాను. 5:30 కల్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాను. ఆ రోజు ప్రసాదాలకు వచ్చేసి బూరెలు, గారెలు, పులిహోర అయితే ప్రిపేర్ చేశాను. ప్రసాదాలు చేయడానికి అయితే పిల్లలు చాలా హెల్ప్ చేశారండి. ఒక పక్క ప్రసాదాలు ప్రిపేర్ చేయడము, అదే టైంలో మళ్ళీ పూజకి మనం ప్రిపేర్ చేసుకోవడం చాలా హడావుడిగా ఉంటుంది కదా. ఏమేమి కావాలో అన్నీ కూడా ముందు రోజు షాపింగ్ అయితే చేశాను. షాపింగ్ వ్లాగ్ కూడా పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. పెళ్ళైన కొత్తలో అత్తయ్య, అమ్మ ఎవరొకరు హెల్ప్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మన పని మనమే కదా చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైము ఇన్ని పిండి వంటలు అయితే చేయడము. ఐబోల్ అయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను. ఎలా వస్తాయో అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా నైవేద్యాల కోసం ఎలాంటి వంటలు ప్రిపేర్ చేశారో నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. నేను పులిహోర, బూరెలు, గారెలు, పరమాన్నము, అలాగే కొమ్మ శనగలు ఇవన్నీ ప్రిపేర్ చేసేసరికి నాకు 2 hours అయితే పట్టింది. ఒక్కసారిగా వంటలన్నీ అయ్యేసరికి అమ్మయ్య అనిపిస్తుంది కదా. ఫైనల్లీ వంటలు అయిపోయిన తర్వాత నేనైతే పూజకి అయితే రెడీ అయ్యాను. ఈ శారీ మా తమ్ముడు మ్యారేజ్కి తీసుకున్నాను. బ్లౌజ్కి కూడా వర్క్ చేయించాను. వర్క్కి నాకు 1500, 2000 అయింది, సరిగ్గా గుర్తులేదు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ రోజు మా వారు మిస్ అయ్యారు. రిసార్ట్కి వెళ్ళవలసి వచ్చి వెళ్ళిపోయారు. పిల్లలు నేనైతే పూజ చేసుకున్నాము. పూజకు కావాల్సిన అన్ని నేను సర్దేలోపు పిల్లలైతే రెడీ అయ్యి వచ్చేసారు. పిల్లలు నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాము. ముందుగా దీపారాధన చేసుకొని అలాగే వినాయకుడికి అయితే పూజ చేశాను. ఎందుకంటే ముందు మనకి విఘ్నాలు తొలగించతను, విజ్ఞానం కలిగించతను అతనే కాబట్టి వినాయకుడికి అయితే మంచిగా పూజ చేసుకున్నాము. అలాగే అమ్మవారిని కూడా రెడీ చేశాను. అమ్మవారికి ఇష్టమైన ఏనుగులు కూడా పెట్టాను. అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి అష్టోత్తరం అయితే చదవడం స్టార్ట్ చేశాను. మా వారు ఉంటే మా వారు చదివేవారు, నేను పూజ చేసేదాన్ని. కానీ ఆ రోజు ఒక్కదాన్నే కదా, నేనే చదువుకుంటూ నేనే పూజ చేయవలసి వచ్చింది. అష్టోత్తరం అంతా చదివేసరికి స్తోత్రం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన శ్రీ సూక్తము, మనదీపవర్ణన, అష్టలక్ష్మి స్తోత్రం ఇవన్నీ కూడా చదివాను. ఈ విధంగా అయితే ఇంట్లో పూజ అయితే చేశాను. మీరు ఎలాగా మీ ఇంట్లో వరలక్ష్మీదేవి పూజ చేసుకున్నానో తప్పకుండా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి అమ్మని ఎంత బాగా కొలిస్తే మనకి అంత బాగా చూస్తుందన్న నమ్మకంతో మనము ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలి అని వరలక్ష్మీదేవి పూజ అయితే చేసుకుంటాము. లక్ష్మీ కటాక్షం బాగా కలిగిస్తుందని చెప్పి అమ్మవారికి అయితే బాగా పూజ చేసుకుంటాము. పూజ అంతా అయ్యేసరికి 2 hours అయితే పట్టింది. పూజ చాలా బాగా చేసుకున్నాను. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ముత్తైదులకైతే తాంబూలం ఇచ్చానండి. కానీ ఆ క్లిప్ అయితే కొంచెమే తీసాను, ఎందుకంటే హడావుల్లో తీయడం కుదరలేదు. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోద్ హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాష వేదనుతే పంకజవా. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక ముత్తైదులకైతే తాంబూలం ఇచ్చేసాను. అలాగే అమ్మవారికి కూడా దిష్టి తీశాను. ఎందుకంటే మనం రెడీ అయినప్పుడు దిష్టి తగులుతుందని ఎలా తీసుకుంటామో అలాగే అమ్మవారిని అలంకరణ బాగా చేసాము కదా, అమ్మవారి దిష్టి తగులుకున్న దిష్టి అయితే తీసేసాను. మీరు కూడా పూజ ఎలా చేసుకున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అయిన ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.